హలో. సెకండ్ అండ్ థర్డ్ స్టాండర్డ్స్లో నేర్పించే బేసిక్ వర్డ్ స్పెల్లింగ్స్ రాకపోయినా స్కూల్లో వాళ్ళ పిల్లలకి టీచ్ చేసే టీచర్ని ఏదంటే అది అనేగల పేరెంట్స్ని భరిస్తూ వాళ్ళ పేరెంట్స్ వల్ల అలవాటైన అదే చిన్న చూపు వాళ్ళ ఏజ్లో చాలా పెద్ద అయినా అండ్ చదువు చెప్పే గురువు అని కూడా చూడకుండా చాలా చీప్గా బిహేవ్ చేసే స్టూడెంట్స్ని క్షమిస్తూ ఫీజులు ఎలా పెంచాలి కానీ శాలరీస్ మాత్రం ఎంత తక్కువ వీలైతే అంత తక్కువే ఇస్తూ ఉండాలి అని నిమిషం నిమిషం దాని మీదే వర్కౌట్ చేస్తూ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతున్న జనరేషన్కి తగ్గట్టు కాకుండా వాళ్ళ ప్రాఫిట్స్కి తగ్గట్టు రన్ చేసే స్కూల్ మేనేజ్మెంట్కి కోఆపరేట్ చేస్తూ తను టీచ్ చేసే స్టూడెంట్స్ కూడా తన పిల్లలతో సమానం అనుకుని వాళ్ళలో ఉన్న లోపాలు ఎలా సరిచేయాలా అని నిరంతరం శ్రమిస్తూ తక్కువ శాలరీకే ఎక్కువ పని చేయించుకునే ఫిల్తీ మైండ్ సెట్ ఉన్న స్కూల్ మేనేజ్మెంట్స్ అని తెలిసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ దృష్ట్యా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ దృష్ట్యా తమ పని తాము చాలా ఓపికతో చేసుకుంటూ పోతూ ప్రతి కొత్త రోజు పిల్లలకి కొత్తగా ఏం నేర్పించాలి అని రీసెర్చ్ చేస్తూ ఏమీ సాధించలేని చేతకాని వాడి దగ్గర నుంచి ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిన గొప్ప గొప్ప వాళ్ళ వరకు వాళ్ళందరి జీవితాల్ని సరైన మార్గంలో పెట్టాలని తాపత్రయపడే ప్రతి గురువుకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు లేకపోతే మేము లేము, అసలు ఈ ఎదుగుదలే లేదు. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అవర్ లైఫ్ బెటర్ దాన్ ఎస్టర్డే. ఒక్క చదువులోనే కాదు, వర్క్ ప్లేసెస్లో, లైఫ్లో ప్రతి ఒక్క స్టేజ్లో మనకు గురువు ఉంటారు. ఆ గురువుని మనం రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ మన అవసరం తీరిపోయిన తర్వాత హీనంగా మాత్రం చూడొద్దు. హ్యాపీ టీచర్స్ డే.